ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుంచి భారతదేశ పాలనను కొత్త దిశలో నడిపించిన ఒక నాయకుడు ఎదిగాడు. నారా చంద్రబాబు నాయుడుగారు 1950 ఏప్రిల్ 20న ఆంధ్రప్రదేశ్లోని నరవరిపల్లె అనే గ్రామంలో జన్మించారు. అక్కడ కలలు సాధారణంగా ఉండేవి, కాని సంకల్పం మాత్రం అపారంగా ఉండేది. చిన్న వయసులోనే జ్ఞానం, సాంకేతికత మనుషుల జీవితాలను మార్చగలవని ఆయన నమ్మారు. ఆర్థిక శాస్త్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఎదుగుదల ఒక్కసారిగా కాదు, దృష్టి, క్రమశిక్షణతో నెమ్మదిగా కాని స్థిరంగా సాగింది. 1995లో చంద్రబాబు నాయుడుగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్ ఐటీ విప్లవాన్ని ఇంకా అర్థం చేసుకుంటున్న దశలో ఉండగా హైదరాబాద్ను ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ గవర్నెన్స్ను ప్రవేశపెట్టారు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించారు. ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీపై అవగాహన ఉన్న నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా అభివృద్ధికి ఒక మోడల్గా నిలిచింది. రాజకీయ పరాజయాలు, రాష్ట్ర విభజన వంటి చారిత్రక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ చంద్రబాబు నాయుడుగారు వెనక్కి తగ్గలేదు. కొత్త రాజధాని ప్రణాళిక, మౌలిక వసతులు, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెట్టి ఆంధ్రప్రదేశ్ను మళ్లీ నిర్మించే బాధ్యతను స్వీకరించారు. మద్దతుదారులకు ఆయన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు, విమర్శకులకు కాలానికి ముందున్న సంస్కర్త. కాని చరిత్ర మాత్రం ఆయనను కాలానుగుణంగా పాలన మారాలి అని విశ్వసించిన నాయకుడిగా గుర్తుంచుకుంటుంది. చంద్రబాబు నాయుడుగారి ప్రయాణం కేవలం రాజకీయమే కాదు, అది ఆశయం, సహనం, దృష్టితో ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్మించవచ్చని నిరూపించిన కథ.